93 లక్షల మంది ఓటర్లకు నోటీసులట. మ్యాపింగ్ కాని ఓటర్లు 32 లక్షలు. 61 లక్షల మందికి పేపర్లలో తప్పులు. నేడు ముసాయిదా ఓటర్ జాబితా. రాష్ట్రంలో సమగ్ర ఓటర్ జాబితా సవరణ ముసాయిదా ఓట్ల జాబితాను సోమవారం ప్రకటించుకున్నారు. పోలింగ్ స్టేషన్లు మండలాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ఈ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను సెప్టెంబర్ 16 వరకు స్వీకరిస్తారు. నోటీసులు జారీ చేయడం, వాటికి సమాధానాలను అక్టోబర్ 15 వరకు స్వీకరిస్తారట. రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా ఇందులో 78.30% ఓటర్లట. 2,64,87,214 తమ ఎన్యూమరేషన్ ఫారాలను అందించారు. మరొక 21.70% ఓటర్లు 73,39,234 మంది ఎన్యూమరేషన్ ఫారాలను అందించలేదట. వీరిలో 9.22 లక్షల మంది చనిపోయినట్టుగా, 11.25 లక్షల మంది ఆబ్సెంట్ అట. అలాగే అన్ట్రాకబుల్ 45.18 లక్షల మంది శాశ్వతంగా షిఫ్ట్ అయిన వారట. 6.70 లక్షల మందికి ఇప్పటికే మరొక చోట ఓట్లు ఉన్నాయని, ఇతరులు 1.2 లక్షల ఉన్నారని ప్రకటించారట. వీరి వివరాలన్నింటినీ సోమవారం పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురిస్తారు. వీటితో పాటు రాష్ట్రంలో 2.64 కోట్ల మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను అందించగా, వీరిలో 30 లక్షల మంది ఓట్లు మ్యాపింగ్ కాలేదని, 2002లో తమకు కానీ తమ తల్లిదండ్రులకు కానీ కుటుంబ సభ్యుల ఓట్ల వివరాలను సమర్పించలేదట. దీనికి సంబంధించి 93 లక్షల మంది ఓటర్లకు నోటీసులట. అంటే దీనికి సంబంధించి ఎవరి కూడా సరిగా ఆ ఎన్యూమరేషన్ ఫారాలు సరిగా ఫిలప్ చేయకపోవడం వల్ల, డీటెయిల్స్ సరిగా పెట్టకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా రద్దు అయిపోయినాయట. ఎవరెవరైతే రద్దు అయిపోయినాయో వీళ్ళందరినీ కూడా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వాళ్ళ యొక్క నోటీస్ బోర్డులో పెడతారట. ఇటువంటి ఇబ్బందులను మీరు సరి చేసుకోండి అని చెప్పేసి. ఎందుకంటే ఇంకా ముసాయిదాకు ఇంకా సెప్టెంబర్ 17 ముసాయిదా కాబట్టి ఇంకా సమయం ఉంది కాబట్టి సెప్టెంబర్ 16 వరకు కూడా ఈ విధానం చేసుకోవచ్చా. రేపటి నుంచి నోటీసులట. మ్యాపింగ్ కాని వారికి ఎన్నికల అధికారులు మంగళవారం నుంచి నోటీసులు జారీ చేస్తారట. దీనికి సంబంధించి మ్యాపింగ్ కానివారు అంటే దానికి సంబంధించి ఆ లెక్కల్లోకి రాని వారిని కూడా దీనికి సంబంధించి మ్యాపింగ్లో అంటే ఎవరెవరైతే సరిగా రాలేవో, ఎవరైతే డీటెయిల్స్ సరిగా లేవో, డీటెయిల్స్ కావచ్చు దరఖాస్తులో సరిగా ఫిలప్ చేయని వాళ్ళు, డీటెయిల్స్ తప్పుగా పెట్టిన వాళ్ళు అందరినీ కూడా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పెడతారట. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల డాక్యుమెంట్లలో ఏదైనా ఒక డాక్యుమెంట్ను సమర్పిస్తే వారికి ఓటు కొనసాగుతుంది, లేకుంటే వారి ఓటును తొలగిస్తారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మంది ఉండడంతో వీరికి నోటీసులు జారీ ప్రక్రియను ఏఆర్ఓలు బిఎల్ఓల ద్వారా నోటీసులు అందిస్తారట. వీరితో పాటు రాష్ట్రంలో 61 లక్షల ఓటర్ల పేర్లతో 2002 ఓటర్ జాబితాకు 2025 ఓటర్ జాబితాలో ఉన్న పేరులో తేడాలు ఉన్నాయని గుర్తించారు. ఇలా పేర్లలో 11 రకాల తేడాలు ఉన్నాయని గుర్తించారు. ఇలా ఉన్న 61 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేస్తారు. వారంతా నోటీసులు ఇచ్చిన వారం రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. వారు సమర్పించే డాక్యుమెంట్ల ఆధారంగా పరిశీలించి ఓటు కొనసాగించాలా లేదా నిర్ణయిస్తారు. ఒకే ఇంట్లో అన్నాదమ్ముళ్ళు, అన్నా చెల్లెలి వయస్సు మధ్య 9 నెలల కంటే తక్కువ ఉండటం, తండ్రికి కొడుక్కి, తల్లికి కొడుక్కి మధ్య కనీసం వయస్సు గ్యాప్ ఉండడం, మరికొందరు తండ్రి లేదా తల్లి వయస్సుకు పిల్లల వయస్సుకు తేడా కనీసం 15 సంవత్సరాలు ఉండాల్సి ఉండగా అంతకంటే తక్కువ వయస్సు గ్యాప్ పిల్లలు తల్లిదండ్రులకు ఉందని గుర్తించారట. అదే సమయంలో కొందరు తల్లిదండ్రులు పిల్లల వయస్సు గ్యాప్లో 50 సంవత్సరాలకు పైగా ఉందని గుర్తించారు. ఇదే తరహాతో తాత నానమ్మ వయస్సుకు మనవడి వయస్సుకు 40 సంవత్సరాల కంటే తక్కువ గ్యాప్ ఉందని, గతంలో చేపట్టిన ఎస్ఐఆర్కు ఇప్పటి ఓటర్ జాబితాలో వయస్సు గ్యాప్ ఎక్కువగా ఉందని, ఇలా రకరకాలుగా కారణాలతో అనామలీస్ జాబితాలో చేర్చారట. వయస్సు నమోదు చేసుకున్నప్పుడు ఏదైనా పొరపాటున ఇలా జరిగి ఉంటుందని, పుట్టిన తేదీ సర్టిఫికేట్ చూపిస్తే సరిగా పోతుందని చెబుతున్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 11 లక్షలు ఇలా పేర్ల వయస్సులో తేడాలున్నట్టుగా గుర్తించారట. ఆ తర్వాత హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలో 8 లక్షల చొప్పున, నిజామాబాద్ జిల్లాలో 5.10 లక్షల చొప్పున, నల్గొండ జిల్లాలో 4 లక్షల చొప్పున మంది ఓటర్ల పేర్లతో తేడాలున్నాయట. దీనికి సంబంధించి ఏజ్ గ్యాప్ చాలా వచ్చిందట. తల్లిదండ్రులకు కొడుకుకి సంబంధించి ఏజ్ గ్యాప్ దాదాపు ఇష్టానురీతిగా పెట్టుకుంటూ పోయారట. సరిగా ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సరిగా మెన్షన్ చేయలేదు. డేట్స్ అన్ని రాంగ్గా పడిపోయాయి. ఇయర్స్ రాంగ్గా పడిపోవడంతో వీళ్ళ తల్లిదండ్రులకు అసలు ఏజ్ పొంతన కుదరట్లేదు. వీళ్ళ నానమ్మకు కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు సరిగా పొంతన లేకుండా పోయింది. ఏజ్ గ్యాప్ చాలా వచ్చేసింది. ఈ విధంగా ఎలా చేస్తారని చెప్పేసి మరొకసారి కూడా వీటిని పరిశీలించనున్నారట. మరొకసారి కూడా వీళ్ళకు అవకాశం ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 11 డాక్యుమెంట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు, పెన్షనర్లకు జారీ చేసే గుర్తింపు కార్డు. రెండవది 1997 జూలై 1 కంటే ముందు కేంద్రం పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులు, స్థానిక సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఎల్ఐసీలు జారీ చేసిన గుర్తింపు కార్డట. ఇంకోటి బర్త్ సర్టిఫికేట్, ఇంకోటి
పాస్పోర్ట్, 5వది గుర్తింపు పొందిన యూనివర్సిటీలు విద్యాశాఖలు జారీ చేసే ఎస్ఎస్సి ఆపై సర్టిఫికెట్లట, 6వది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే శాశ్వత గుర్తింపు పత్రం, 7వది ఫారెస్ట్ రైట్ సర్టిఫికేట్, 8వది బీసీ ఎస్సీ ఎస్టీ కుల ధృవీకరణ పత్రం, 9వది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, 10వది ప్రభుత్వం జారీ చేసే ఫ్యామిలీ రిజిస్టర్ అట, 11వది ప్రభుత్వం జారీ చేసిన ప్రభుత్వ భూమి పత్రం, ఇంటి పత్రం అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం సూచన 11 డాక్యుమెంట్లట. వీటి సంబంధించి ఇవన్నీ డాక్యుమెంట్లు పెడితే ఖచ్చితంగా ఏజ్ ఏంటి, ఎటువంటి సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు రాబోతా ఉన్నాయా ఏంటి అని చెప్పేసి ఈ విధంగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారట. అలాగే